గుంటూరు జిల్లా పర్యటనలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎప్పుడు వస్తాయి మీకు ఉద్యోగాలు? గత 5 సంవత్సరాలుగా బిడ్డలకు ఉద్యోగాలే ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చారా? అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఎవరైనా గ్రూప్ 1 ఉద్యోగం చేయడానికి అర్హులు కారా? ఏ స్థాయికి దించేశారు? వైన్ షాపు గంట ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా, గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు లాగా కనిపించేది. ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. పొద్దున తిరుపూరు నుంచి ఒక అన్న వచ్చాడు. అమ్మా, నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం, కానీ 13 నెలలైందమ్మా జీతం ఇచ్చి. నా కొడుక్కి అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి. నా కొడుకు పెళ్ళయింది, ఆయనకు బిడ్డలున్నారు, మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు. అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యలేదు. ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారు? మీ గుంటూరు ఎప్పుడు కావాలా? ఏమన్నా ఎప్పుడైతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి. మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో మెట్రో లేదు. అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం మెట్రోకు నోచుకోలేదు. ఎన్ని వాగ్దానాలు చెప్పారు, అందరూ చూపించారు కదా, అందరూ సినిమాలు చూపించారు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. మళ్ళా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి నిలబెట్టుకోకపోయే. మరి ఏం కావాలి ప్రజల బతుకులు? ఏదో బటన్ నొక్కుతున్నాము డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే. మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి, పెట్టే ఖర్చులకి ఏమైనా పొంతన ఉందా? అసలు ఏ ఖర్చులు, ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి? ఆ ఖర్చులకు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు రైతులు బతికే పరిస్థితి ఉందా? అసలు రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండుగ. కానీ రాజశేఖర రెడ్డి గారి పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో వ్యవసాయాలు దండుగా అయిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది.
ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది. ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా? క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, డ్రిప్పుల మీద సబ్సిడీలు లేవు. అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది. మరి ఏమనాలా? రాజశేఖర రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు గాని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ప్రజలను కలుద్దామా అనుకునేవాడు. అసలు ఆలోచన చేశారా? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్లి చనిపోయారు, గుర్తుంది కదా? ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంకా రచ్చబండ చేయాలని ఏ ముఖ్యమంత్రికైనా అనిపించిందా? ఎవరికి అనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు నేను రచ్చబండకు పోవాలి, నేను ఎన్నో గ్రామాలను అక్కడక్కడ ఎన్నో గ్రామాలను తట్టి చూడాలి, ఇంకా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే నేను వాళ్ళకి అందరికీ అందించాలి, ఆ తర్వాత మళ్ళీ పోవాలి, మళ్ళీ పోయినప్పుడు ఇంకా ఎవరికైనా అందలేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించేలా ఉండాలి, అంతవరకు నేను తిరుగుతూనే ఉంటా ప్రజల మధ్య అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఇప్పుడు నియంతల్లా తయారయ్యారు నాయకులు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, వాటిలోనే బతుకుతున్నారు, ప్రజలను ఎలాగరుస్తారు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వటం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినా గేట్ల దగ్గర పరిగాపులుగా కాయాల్సిందే. మరి మిగతా వాళ్ళకు భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ అని పెట్టేవాడు. రోజుకు 1000 మంది ప్రజలను కలిసేవాడు. ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు మన పరా తేడా లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ప్రజలు వచ్చినా అందరూ నా వాళ్ళు అనుకొని చేతనైనంత సాయం చేశాడు. మరి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా అటు ప్రతిపక్షం టీడీపీ అయినా 2 పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించవా పొత్తులు? మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టే గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తీకి వీళ్లకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కానిది. గత 5 సంవత్సరాలుగా 2 పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. మరి ఏమనాలి వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా. 2, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇది ఏ ముఖ్యమంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు. కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చాడు. దాంతో ఎంతమంది ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వాళ్ళకు రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసం చేశారు. మణిపూర్లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గాని అటు టీడీపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు, పల్లెతి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడు అయి ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలైపోయి మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి.
నేనంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని.